నెల్లూరు సిటీ 52వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ నేత కరీముల్లా ఆధ్వర్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై నాయకులు, కార్యకర్తలతో కలిసి అనిల్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం వందలాది మందికి అన్నదానం చేశారు. తమ ప్రియతమ నేత అనిల్ కుమార్ యాదవ్ మరెన్నో పుట్టినరోజులను ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని, రాజకీయాల్లో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నూనె ప్రసాద్, కరీముల్లా, శ్రీనివాసులు, పెంచలయ్య, జాఫర్, సోహెల్, హుస్సేన్, జానీ, ఫాజిల్, ఆసిఫ్, బాసిద్, హసీబ్, తాజ్, అలీం, రహమద్, జలీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా రంగాలపేటలో మన కరీముల్లా ఆధ్వర్యంలో ఈరోజు శారీలు, గుడ్డలు పంచడం, అలాగే కేక్ కటింగ్, భారీ కేక్ కటింగ్ జరగడం చాలా సంతోషకరం. ఎందుకంటే మా నాయకుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ లెక్కన ప్రజలకు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అండగా ఉంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన గుప్తా దానాల గురించి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఆయన ఇంకా మంచి పొజిషన్లో రావాలని, అలాగే ఆయనకి నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు ఆయన చల్లగా చూడాలని, అలాగే మన తొందరలోనే ప్రజాక్షేత్రంలో మన నాయకుడు వస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు. తప్పకుండా ఆయనకి అందుబాటులో ప్రతి ఒక్క కార్యకర్తలు ఉంటారు. ఆయన కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉంటారు. నెల్లూరులో ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుందంటే ఆయన చేసిన కృషి. ఈరోజు ఇంతమంది వేల మంది కార్యకర్తలు ఈరోజు ఆయనకి ఈరోజు చూస్తున్నాం, ఉదయం నుంచి చూస్తున్నాం. ఎక్కడ చూసినా ప్రతి ఒక్క డివిజన్లో కేక్ కటింగ్ కానీ, బ్లడ్ క్యాంప్స్ కానీ, అలాగే అన్నదానాలు కానీ ప్రతి ఒక్క డివిజన్లో వేల మంది కార్యకర్తలు చేస్తున్నారు. ఆయనకి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు ఆయనకి ఆశీర్వదించాలని, మనస్ఫూర్తిగా ఆయన ఉన్నతమైన పదవులు ప్రసాదించాలని దేవుడిని. అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు 52వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులతో ముఖ్య అతిథులుగా ఖలీల్ అన్నతో, ప్రసాద్ అన్నతో, నాగార్జున అన్నతో ఈరోజు కేక్ కటింగ్, భారీ కేక్ కటింగ్, అన్నదానం, అలాగే చీరల పంపిణీ అంతా చేయడం జరిగిందండి. 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు సేవ చేసిన నాయకుడు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారు. ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టే ఈరోజు ఆయన మనకు ఇక్కడి నుంచి దూరంగా ఉన్నా కూడా ఆయన జన్మదిన ఇక్కడ నెల్లూరులో ఉన్నట్టే ఉంది, కానీ ఇక్కడ బయట ఉన్నట్టు ఎక్కడ లేదు. ఈరోజు భారీ ఎత్తున నగరంలో అన్ని చోట్ల కూడా ఏంటంటే భారీ కేకులు, భారీగా ఆయనకి జన్మదిన శుభ సందర్భంగా వాళ్ళకందరికి కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాబట్టి ఈరోజు ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో ప్రజల వద్దలో వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఘనంగా ఈరోజు బర్త్డే విషయం చెప్పడం జరిగింది. అలాగే నిండు నూరేళ్లు ఇలాగే బర్త్డేలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 52వ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు 52వ డివిజన్ రంగనాయలపేట సెంటర్లో మీరు చూసినట్లయితే ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈ పండుగ ఏంది అంటే మా నాయకుడు, మాజీ మంత్రివర్యులు, మా అన్న డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదినం. ఈరోజు పొద్దుటి నుంచి మీరు ఈ నెల్లూరు నగరం మొత్తం చూస్తే భారీ రక్తదాన శిబిరాలు, భారీ కేక్ కట్టింగ్లు, ఎక్కడ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ ఒక్క నాయకుడికి కానీ, ఏ ఒక్క కార్యకర్తకు కానీ ఫోన్ చేసి ఈ యొక్క కార్యక్రమం చేయండి ఆదేశించిన పరిస్థితులు కూడా ఎక్కడ లేవు. కేవలం ఆయన కార్యకర్తలు, ఆయన అనుచరులు, ఆయన అభిమానులు, ఆయన మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేయడము మీరందరూ చూసారని తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుపు కోసమో, లేకపోతే గెలిస్తేనేనో, లేకపోతే ఓడిపోతున్నానో ప్రజలకి ఇదిగా ఉండే వ్యక్తి కాదు. అనిల్ కుమార్ యాదవ్ గారు గెలిచినా ఓడినా ఎప్పుడు ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో నిలబడి ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం, ఆయన నమ్ముకున్నటువంటి అభిమానుల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పి గర్వంగా కూడా ఈరోజు ప్రతి కార్యకర్త కాలరగల చెప్పే పరిస్థితులు ఈరోజు నెల్లూరు నగరంలో నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నెల్లూరు నగరంలో మీరు చూసినట్లయితే ప్రతిపక్షంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా నెల్లూరు నగరంలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎదురుగా ఎన్నో కార్యక్రమాలు ఒక ఉత్సాహంగా ఎంతో యాక్టివ్గా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మాత్రం దానికి అనిల్ కుమార్ యాదవ్ గారు ఇచ్చిన స్ఫూర్తే ఇందుకు కారణం అని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాంటి మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు రాబోయే రోజుల్లో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం తీసుకున్నా సరే మేమందరం కూడా ఒక సైన్యం లాగా సిద్ధంగా ఉన్నాం ఆయన కోసం పనిచేయడానికి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కార్యకర్తల కోసం,
ఈ ప్రజాక్షేత్రంలో మరి తొందరగా కూడా మా అందరి కోసం రాజకీయాల్లో పోయి మరియు మరింత రెట్టింపు ఉత్సాహంతో అడుగులు ముందుకేస్తాడని ఆశిస్తూ ఆయనకి ఆయన కుటుంబానికి భగవంతుడు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇక్కడ ఎంత భారీ ఎత్తున ఈ యొక్క వస్త్రదానం ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 52వ డివిజన్ సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్మల గారు మరియు వారి యొక్క మిత్ర బృందం తరపున మేమందరం కూడా కలిసి అనిల్ కుమార్ యాదవ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు